సభాధ్యక్షులు చలకాని వెంకన్న, అట్లాగే ఈరోజు మన దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన వర వెంకటేశ్వర్లు అన్నగారు, అట్లాగే మన శ్రీనివాస్ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ అన్నగారు, అట్లాగే వేదిక మీద అందరూ పెద్దలు ఆర్ లక్ష్మణ్ అన్న, అందరూ కూడా నా వందనము. అంటే వెంకటన్న దగ్గర ఒక మంచి గుణం ఏముందంటే అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మొత్తం మీద ఎక్కువ మాట్లాడినాడు కానీ అందరినీ దగ్గర తీసుకొచ్చి అందరికీ మాట్లాడినట్టు అవకాశం ఇచ్చి అందరినీ తృప్తిపరిచి అందరిలో ఉన్న మంచి మంచి క్వాలిటీ జర హైలైట్ చేసేసి అందరినీ సంతోషం చేసి పంపిస్తాడు. అదొక మంచి గుణం ఉన్నది మన వెంకన్న దగ్గర. కానీ వ్యక్తిగతంగా నేను చూస్తున్నాను, అంటే పర్సనల్గా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆయన చేసే కృషి కానీ ఈ హాస్టల్ పెట్టాలని మనం నిర్ణయించుకొని ఇప్పటికీ 10-15 మీటింగ్ పెట్టినాము, దానికి ఫండ్స్ కలెక్ట్ చేసిండు. చాలా వరకు అది ప్లాట్ కూడా మన అగ్రిమెంట్ చేసుకొని కొంచెం సబ్జెక్ట్ డిబేట్ చేసి 2 నిమిషాలు మాట్లాడతాం. అదే అయితే మొన్ననే అంటే అన్న మాట్లాడేటప్పుడు ఇంకా వివరంగా చెప్తాడేమో, నేను దాని ప్రస్తావన తీసుకురావడం నాకు ఒక కనీస బాధ్యతగా అనిపిస్తుంది. అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం, దానికి స్థలం కూడా ఐడెంటిఫై చేసిండు కొంచెం. ఓకే ఓకే సో దాని మీద కృషి చేస్తున్నాం. దాన్ని అడుగునా ఇబ్బందులే అయినా ఆయన ఓపికకు మెచ్చుకొని ఎట్లన్నా దీన్ని సాధించాలి. ఇక నేను దీన్ని చేయలేదంటే ఈ సబ్జెక్ట్ని, హాస్టల్ అనే సబ్జెక్ట్ని ఇంకో 10 ఏళ్ళు ఎవరు ముట్టరు, 10-20 ఏళ్ళు ముట్టరు అనేది ఒక సిచ్యువేషన్ అట్లుంది. అరే వెంకన్ననే అంత తిరిగి చేయలేదు, ఇంకా ముందు అవుతుందో కాదో అని వదలొద్దు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని దృఢ నిశ్చయంతో ఒక సదుద్దేశంతో చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాడు. అది కూడా చాలా తొందరలో కార్యరూపం దాల్తుంది. అంటే విదిన్ 1 మంతే అది కూడా అన్నీ సమకూరుతున్నాయి. ఫండ్స్ కూడా అందరూ ముందుకు వచ్చి అడగంగానే ఇస్తున్నారు, కొంతమంది అడగకుండా ఇస్తున్నారు. చేయడానికైతే చాలామంది సిద్ధంగా ముందుకు వస్తున్నారు. సందర్భం మనం ఈరోజు మన వర వెంకటేశ్వర్లను గారి సన్మానించుకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా మనం చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. అంటే కులం అంటే బాగా అభిమానము. ఏ వ్యక్తికైనా పోస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే సమాజం పట్ల ఒక దృక్పథం, ఒక బాధ్యత ఉన్న కులం వ్యక్తి వస్తే 3వ వ్యక్తికి తెలియకుండా కామ్గా ఏ బెనిఫిట్ చేయాలో అట్లా, అంటే మన దాంట్లో ఉన్న వాళ్ళలో చాలా గుణం ఉన్నది. ఇది దాంట్లో ప్రప్రథమంగా మన వెంకటేశ్వర్లను ఉంటారు. ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా మన వాళ్ళకి ఎంతో అంటే పోతే కానీ అప్రోచ్ అయితే కానీ 3వ వ్యక్తికి తెలియకుండా చెప్పుకోకుండా చాలా ఫేవరబుల్ చేశారు. అయితే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే అన్న ఆర్టీఐ కమిషనర్ కూడా ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. అది అన్న చాలా ఏగాడు దాంట్లో పోస్టులు ఉన్నప్పుడు. సో మనకు మళ్ళీ ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని వచ్చినందుకు కూడా మనకు ఒక ధైర్యం, చలో మనకు లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నా డెఫినెట్గా మనము దాన్ని సద్వినియోగం చేసుకుందాం, మంచి పనికి వాడుకుందాం. ఒక వర్డ్ నాకు అన్న గురించి కూడా, శ్రీనివాస్ అన్న గురించి కూడా చెప్పడం చాలా ముఖ్యము. అన్న వెంకటన్న మనకి మీటింగ్ స్టార్ట్ చేస్తుంటేనే మనకు పర్సంటేజ్ ఎంత ఉందో, మనకు ఉద్యోగాలు రాజకీయంగా అంతా మనకు ఉండాలి చేయాలని చెప్పేసి ఒక నినాదంతో మీటింగ్ స్టార్ట్ చేశాడు. కాబట్టి అంటే వెంకటేశ్వర్లు అన్న కానీ శ్రీనివాస్ అన్న కానీ అవిటికి ఒక చక్కటి ఉదాహరణ. లాస్ట్ టైం ఇదే హాల్లో మనం ఇక్కడ అన్నగారిని సన్మానించుకున్నప్పుడు అన్నగారు ఒక అర్ధగంట సేపు మాట్లాడినప్పుడు ఒక 2-3 విషయాలు వాళ్ళు చెప్పింది నాకు చాలా మనసుకు గుచ్చుకున్నాయి, హత్తుకున్నాయి. అయితే ఈ పోస్ట్ ఏదైతే ఇప్పుడు అన్న తీసుకున్నాడో అందరూ పైరవి చేసో కానీ లేకుంటే దానికి ఇంకేదో పొలిటికల్ వైస్ ఛాన్సలర్ పోస్టు ఖాళీ పోస్ట్ అప్లై చేసేసి వదిలేసిండు. 53 అప్లికేషన్లలో పూర్తిగా మెరిట్ బేసిస్ మీద ఆయనకు వచ్చిన పదవి. సో అంటే మనకు నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతే, అంటే అధికారం అనేది, మనకు ఉన్నత పదవులు అనేది ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా సాధించుకోవాలా అనేది ఒక చక్కటి ఉదాహరణ. ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం అంటే వాళ్ళిద్దరి నుంచి నేర్చుకోవాల్సిన 2 అంశాలు ఇది మనం తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయము. అట్లాగే ఈ చక్కటి అవకాశాన్ని వాళ్ళు సన్మానించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి వెంకట అన్నకు కంగ్రాచులేషన్స్ అన్న, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ.
Bye.